ఓం సాయిరామ్. ఆత్మజ్ఞానాన్ని కలిగించే తత్వం ఏ దేవుడి సొంతం? ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం అంటే మరేమిటో కాదు, మన గురించి మనం తెలుసుకోవడమే, మనలోని శక్తులన్నీ సాధన మార్గం వైపు నడిపించుకోవడమే. ఈ జ్ఞానం కలగడానికి భగవంతుడిని సాధనంగా చేసుకోవాలి. భగవంతుని రూపాలని మాత్రమే కాకుండా ఆయన చుట్టూ వలయంలా అల్లుకున్న దివ్యతత్వాన్ని చూడాలి. దివ్యతత్వంలో వేల వేల ఉపదేశాలు, సూక్తులు, మహిమలు వలయాల్లా పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిని మనం ఒడిసి పట్టుకోవాలి. వాటిని నిత్య జీవితంలో ఆచరించాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది ప్రగతికారకం, ఏది ప్రతిబంధకం అనేది తెలియాలంటే భగవంతుని ఉపదేశాలు, మరీ ముఖ్యంగా వాటిలో నీతిని గ్రహించాలి. అప్పుడే మంచి నడవడికను నేర్చుకోగలుగుతాము. ఆదర్శనీయమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాము. మనకు ఏది కావాలో, ఏది వద్దో తెలుస్తుంది. మన లక్ష్యాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అప్పుడే మానవ జన్మకు సార్థకత. సాయి తన అవతార కాలమంతా ఎన్నో ఉపదేశాలు ప్రబోధిస్తూ మానవ జీవితంలో మహిత సత్యాలను చాటారు. కానీ సాయిని మనం కోరికలు తీర్చే కల్పవృక్షంగానే కొలుస్తాం. అంతే తప్ప సాయి ఉపదేశాల్లోని సారాంశాన్ని ఆచరించే ప్రయత్నం చేయట్లేదు. మనిషి ఉన్నతిని సాధించడానికి సాయి చూపించిన మార్గం ఎంతో విశిష్టమైనది. పూజలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ముఖ్యం కాదని చేసే పనిని మనస్సు పెట్టి చేయడం కూడా భక్తి యోగమేనని, అదే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం కావాలని ఉపదేశించారు. వాటిని తెలుసుకుని ఆచరిస్తే మానవ జీవితం పరమార్థం నెరవేరుతుంది. సాయి ఒక సందర్భంలో నా వద్దకు వచ్చి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశారు. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడే జ్ఞానం కలుగుతుంది అంటారు. సాయి కృప వలన మనందరి కోరికలు తీరుతాయి. కాబట్టి ఇక సాయి ఏం చెప్పారో, సాయి ఉపదేశాల్లో సారాంశం ఏమిటో తెలుసుకుందాం. వాటిని నిత్య జీవితంలో ఆచరిద్దాం రండి. సాయి పదంలో నడిచి మన బతుకుల్ని తీయబరుచుకుందాం. సాయిని మనస్ఫూర్తిగా తీసుకుని బాబా చెప్పిన మంచి చెడులను ఆచరించి పుణ్యాన్ని మూటకట్టుకుందాం. మానవాళికి భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం శ్రీ సాయి. శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు. శ్రీ సాయి అలా జీవించి చూపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం సాయి తత్వం. చిక్కులో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయూతనిచ్చి సేద తీర్చే సాధనం సాయి తత్వమే. మానవాళికి ఉద్ధరణ కోసం, మనిషిగా మానవత్వంలో ఎలా బతకాలో చెప్పడం కోసం శ్రీ సాయి తన కాలాన్ని మొత్తం వెచ్చించారు. పూజా విధులు, పురస్కార తంతులు, విధి విధానాలు బాబాకు వీటితో పనిలేదు. శ్రద్ధ, సహనం ఇవి రెండే భక్తుల నుంచి కోరిన బాబా. వాటిని ఆచరించిన వారికి తన ప్రేమను పంచారు. సాయి ఆదర్శ జీవన విధానం మానవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి. ఉత్తమ వ్యక్తిత్వం లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం. సాయితత్వాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవితం ధన్యమవుతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక జీవితమే ఒక సాధనంగా మారుతుంది. శ్రీ సాయి సద్గురువు ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు. స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్థ సద్గురు అయ్యారు. మనిషి జీవిత పరమార్థం ఏమిటి, ఎలా నడుచుకోవాలి, ఇదంతా బాబా ఆచరించి చూపారు. ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమ కర్తవ్యం కదా. బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధాలను చదివి మనం చేసుకోవడం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయం అనే క్షేత్రంలో మొలచిన దుష్ట బుద్ధులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి. షిరిడి సాయిబాబా ఈ యుగావతారం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు శ్రీ సాయి సచ్చరిత్రలో పరిష్కారం లభిస్తుంది. మానవాళికి భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం శ్రీ సాయి. శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు. శ్రీ సాయి అలా జీవించి చూపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం సాయి తత్వం. చిక్కుల్లో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయూతనిచ్చి సేద తీర్చే సాధనం సాయి తత్వమే. మానవాళికి ఉద్ధరణ కోసం, మనిషిగా మానవత్వంలో ఎలా బతకాలో చెప్పడం కోసం
శ్రీ సాయి తన కాలాన్ని మొత్తం వెచ్చించారు. పూజా విధులు, పురస్కార తంతులు, విధి విధానాలు బాబాకు వీటితో పనిలేదు. శ్రద్ధ, సహనం ఇవి రెండే భక్తుల నుంచి కోరిన బాబా వీటిని ఆచరించిన వారికి తన ప్రేమను పంచారు. సాయి ఆదర్శ జీవన విధానం మానవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి, ఉత్తమ వ్యక్తిత్వం లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం. సాయితత్వాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, అలవడుతుంది, జీవితం ధన్యమవుతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాగా జీవితమే ఒక సాధనంగా మారుతుంది. శ్రీ సాయి సద్గురు ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు, స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్థ సద్గురు అయ్యారు. మనిషి జీవిత పరమార్థం ఏమిటి, ఎలా నడుచుకోవాలి, ఇదంతా బాబా ఆచరించి చూపారు. ఆచరించి చూపడమే అవతార పురుషుని ప్రథమ కర్తవ్యం కదా. బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధాలను చదివి మననం చేసుకోవడం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయంని క్షేత్రంలో మొలిచిన దుష్ట బుద్ధులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి. షిరిడి సాయిబాబా ఈ యుగావతారం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు శ్రీ సాయి చరిత్రలో అన్ని పరిష్కారాలు లభిస్తాయి. సాయిబాబా 9 గురువారాల వ్రత మహత్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవగురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చు. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితో ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోరికలు తీరాలంటే భక్తిపూరితంగా సాయి భగవాన్ నామాన్ని స్మరించి ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం సమయమైనను సాయంత్రం సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరు ధూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర గాని మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యముగా సమర్పించాలి. వ్రతంలో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలు గాని కాఫీ గాని టీ గాని లేక మిఠాయిలను గాని ఫలములను గాని ఆహారముగా సేవించలేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట మధ్యాహ్నం గాని రాత్రి ఆహారం సేవించి గాని వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోనూ లేదా పూర్తి ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చు. 9 గురువారములు స్త్రీలు మైలపడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనచో ఆ గురువారం వదిలేయవచ్చును. ఈ వదిలేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తి చేయాలి. కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్తో ఒక నగరంలో నివసిస్తుంది. పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కానీ మహేష్ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలతో భాషలతో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె సహనంతో అన్ని కష్టాలు సహిస్తూ వస్తుండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారము దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కానీ మహేష్ పొద్దస్తమానం భార్యతో చీటికి మాటికి పోరాడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహమునందు నిలిచినాడు. ఆ సాధువు కోకిలను వందనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేది రాయబడి లేదంటూ తన విషాదగాథను చెప్పుకుంది. ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారాలు ఆచరించమని ఉపదేశించాడు. వ్రతము సమయమునందు
పళ్ళు పానీయములు లేక ఒక పూట ఆహారము మాత్రమే భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని. ఈ వ్రత ఆచరణ చాలా మహత్వపూరితమైన మరియు కలియుగానికి చాలా యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని కోరికలను తీర్చును. కానీ భక్తునికి సాయినాథునిపై ప్రగాఢ విశ్వాసము మరియు భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం గావించును అని సాధువు కోకిలకు చెప్పెను. కోకిల కూడా ఈ గురువార వ్రతమును ఆచరించాలన్న నిర్ణయానికి వచ్చి నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాధులకు అన్నదానం గావించి సాయి వ్రత పుస్తకాలను 9వ గురువారం ఉచితంగా ఇచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలు మాయమైనవి. గృహంలో సుఖశాంతులు వెల్లివిరిశాయి. మహేష్ యొక్క కలక స్వభావం శాశ్వతంగా అంతరించింది. అతని వ్యాపారం సజావుగా కొనసాగుతుంది. వారి జీవనం వృద్ధి చెందినది. ఆ తర్వాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క భార్యతో కోకిల ఇంటికి వచ్చేశారు. వారు తమ పిల్లల చదువుల్లో బాగా వెనుకబడి ఉన్నారని, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. కోకిల వారికి 9 గురువారముల సాయిబాబా వ్రతమును గుర్చి వివరించింది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లల చదువులో ప్రగతి చూపగలరని వారికి సలహా ఇచ్చింది. కోకిల యొక్క భార్య వారికి వ్రతం యొక్క వివరాలు చెప్పమని కోరగా 9 గురువారములు ఫలములు పానీయములు తీసుకొని గాని, ఒక పూట ఉపవాసము ఉండి గాని 9 వారములు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించినచో మహత్వపూరితమైన ఫలమును ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, ప్రార్థనలు కోరికలు తీరాలంటే భక్తిపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం సమయమైనప్పుడు సాయంత్రం సమయమైనను ఈ పూజను ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరు ధూపమును సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర గాని మిఠాయిలు గాని ఫలములు గాని నైవేద్యంగా సమర్పించాలి. వ్రతములో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలు గాని కాఫీ గాని టీ గాని లేక మిఠాయిలను గాని ఫలమును గాని ఆహారంగా సేవించును. వ్రతము ఆచరించు భక్తుడు ఒకే పూట ఆహారం సేవించి గాని వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోనూ లేదా పూర్తి ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాజు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని వారు గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చు. 9 గురువారములు స్త్రీలు మైలపడితే లేక మరో కారణం చేత గాని పూజలు ఆచరించినచో ఆ గురువారం వదిలేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తి చేయాలి. వారికి కోకిల సాయి వ్రతం గురించి వివరించింది. కొన్ని దినముల తర్వాత సూరత్లో ఉన్న అక్క బావల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది. వారి పిల్లలు సాయి వ్రతం ప్రారంభించారని, ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారని, తాము సహితం ఈ 9 గురువార వ్రతములు ఆచరించి సాయి వ్రతం పుస్తకములను ఉచితంగా పంచామని వ్రాశారు. స్నేహితురాలు ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె కుమార్తె ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైనది. పక్కింటామె నగలు పెట్టి కనపడపోగా వారు సాయి వ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగల పెట్టెను ఎవరో ఆగంతకుడు వారికి తిరిగి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలుసుకున్న కోకిల భగవానుని శక్తిని సాయి వ్రత మహిమను తెలుసుకుంది. దీంతో ఆమెకి సాయినాథుని మీదున్న భక్తి మరీ ప్రగాఢమైంది. ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ సాయిరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.